friends, how are you? Welcome to my channel. Friends, ఈ రోజు వీడియోలో వచ్చి మనము పంజాబీ డ్రెస్ ప్యాంట్ కోసము టాప్ కోసము బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసేద్దాం. బాడీ మెజర్మెంట్స్ అయితే ప్యాంట్ కి చాలా తక్కువగా ఒక 2-3 పట్టుకుంటే సరిపోతుంది. మన టాప్ వచ్చేసరికి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎంతకి ఎంత పెట్టుకోవాలి అవన్నీ మార్కింగ్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. లైనింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, రెగ్యులర్గా మనం ఇప్పుడు ఆ వీడియోస్ని మనము ఫాలో అవుదాం. అయితే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియో. తక్కువ టైంలో 5 నిమిషాల్లో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది. మన వీడియోస్ని రెగ్యులర్గా డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి గోల్డెన్ టిప్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము టాప్ మెజర్మెంట్ని తీసుకుందాం. షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని కిందకి మనకి 1, 2, 3లు ఉంటాయి కదా, ఆ విధంగా కిందకి మనము చూసుకోవాలి. మనము ఎవరికైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో వాళ్ళ సహాయం తీసుకుంటూ వాళ్ళకి ఎక్కడి వరకు అయితే పొడవు కావాలి, అంటే టాప్ లెంత్ ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు మనము కరెక్ట్ పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. మనకైతే ఇక్కడ టాప్ లెంత్ వచ్చి 38 వచ్చింది కాబట్టి 38ని మనము ఉన్నట్టుగా పెట్టేద్దాం. కుట్టుల్లోకి మార్కింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాలు ఉంచుకోవాలి, కాకపోతే ఇక్కడ ఉన్నట్టు మాత్రమే పెట్టుకోవాలి. సరేనా? తర్వాత వచ్చి అప్పర్ బ్రెస్ట్ చుట్టుకొలత మనకి ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టుకోవాలి. కొలతలు చూసేటప్పుడు డ్రెస్ మెజర్మెంట్కి బ్లౌజ్ మెజర్మెంట్కి చాలా తేడా ఉంది. అది వచ్చి మనము బ్లౌజ్ వచ్చి టైట్గా తీసుకుంటాము, డ్రెస్ వచ్చి లూజ్గా తీసుకుంటాం. మ్యాక్సిమం మనకి కరెక్ట్గా టైట్గా టేప్ పట్టుకుంటే మనకి 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ లూజ్ ఉండేటట్టు చూసుకోవాలి. సరేనా? చూడండి, నాకు అక్కడ టేప్ లూజుగా కనిపిస్తుంది. అలాగా మరీ ఎక్కువ కాకుండా మీకు ఇంకా టైట్గా పట్టుకోండి. ఒకవేళ టైట్ వస్తే మనకి ఒక 35 వచ్చింది అనుకోండి, ఒక 36 పెట్టండి, మనకి లూజ్ అది సరిపోతుంది. లేదంటే ఒక 1.5 అయినా పెంచుకోండి. సరేనా? అదేవిధంగా మనం మిడిల్ బ్రెస్ట్ కూడా మనం తీసుకుందాం. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చి 38 వచ్చింది, మిడిల్ కూడా సేమ్ వచ్చింది. డౌన్ బ్రెస్ట్ కూడా మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు వచ్చి కట్స్ లూజ్ వరకు వచ్చేసరికి మనకి సంఖ భాగం నుండి కింద వరకు కట్స్ ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది. కొందరు ఎక్కువ పెట్టుకుంటారు, కొందరు తక్కువ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ కట్స్ ఎక్కడ వరకు కావాలో కనుక్కొని అక్కడ లూజ్ మీరు నడుము లూజ్ తీసుకోండి. మనకి ఇక్కడ కట్స్ లూజ్ వచ్చి 48 వచ్చింది. సరేనా? కొద్దిగా లూజ్గానే తీసుకోండి. తర్వాత డౌన్ బ్రెస్ట్ ఇక్కడ మనకి 35 వచ్చింది. చూడండి, అలా లూజ్గా ఉంటే సరిపోతుంది. చూసారా? మనం టేప్ పడితే ఇలా అలా అటు ఇటు తిప్పితే మనకి ఎంత లూజ్ ఉంటుందో అంత. మ్యాక్సిమం అయితే మనకి బాడీ చుట్టూకి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి లూజులు అయిపోయాయి, పొడవు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు చూసుకుందాం. హ్యాండ్ పొడవు చూసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి నేను 17 ఇంచెస్ మాత్రం పొడవు తీసుకుంటున్నా. సరేనా? 17 ఇంచెస్. మనకి హ్యాండ్ పొడవు ఎంతవరకు తీసుకుంటామో అక్కడ ఒకసారి హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి. అంటే మనము 5 ఇంచెస్ తీసుకుంటే అక్కడ లూజ్ తీసుకోండి. 6 కానీ 10 కానీ ఎంతవరకు తీసుకుంటే అక్కడ. నేను ఇక్కడ 17 మనకి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ లూజ్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చి నాకు 11 వచ్చింది. సరేనా? ఆ 11 ఇంచెస్ ఈ విధంగా హ్యాండ్ లూజ్ అని చెప్పేసి 11 ఇంచెస్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ లూజ్ చూడవసరం లేదు, మ్యాక్సిమము చూడకపోయినా పర్లేదు, కానీ ఈ లూజ్ కూడా చూసుకుంటున్నా నేను. ఎంత వచ్చిందో అంత, ఒక 13 వచ్చింది మనకి. 13 మనము నోట్ చేసుకుందాం. తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో మనము అంత చూసుకోండి. ఇక్కడ కూడా మనం కొద్దిగా లూజుగానే తీసుకోవాలి, మరీ టైట్గా అయితే అస్సలు తీసుకోవద్దు. సరేనా? టైట్గా ఒకవేళ పట్టుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టండి లూజుల కోసం. తర్వాత మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా విడిచిపెట్టద్దు. మనం ఇప్పుడు మనకి ఇక్కడ సంఖ భాగంలో లూజ్ వచ్చి 18 వచ్చింది. ఆ 18 తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ ఎంత తీసుకోవాలో చూసేద్దాం. నెక్ డౌన్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా టేప్ పట్టుకుని ఆ డౌన్కి ఎలాగా చూపించి ఇక్కడ వరకు అక్కడ వరకు మీకు సరిపోతుందా అడిగి మనం తెలుసుకొని, అక్కడ అయితే నేను 6.5 తీసుకున్నా. చూసారా? ఇక్కడ నెక్ లూజ్ వచ్చి కరెక్ట్గా మనకి మెడ భాగంలో సెంటర్ నుంచి ఇలా పక్కకి ఒకసారి ఎల్ షేప్లో చూసుకుంటే మనకి
ఒక 3 ఇంచీలు అయితే సరిపోతుంది. ఎందుకంటే కొద్దిగా సన్నగా ఉన్నారు అంటే మనకి 2.5 సరిపోతుంది. మనకు కొద్దిగా ఛాతీ వెడల్పుగా ఉంది అంటే మనకు 3 అయితే సరిపోతుంది. షోల్డర్ కూడా మనం అదే విధంగా మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు ఒక బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ నుండి లోపలికి చూసుకోండి 2.5, 3 మ్యాక్సిమం ఎవరికైనా ఉంటుంది. కొద్దిగా చిన్న కొలతలు అయితే 2.5 సరిపోతుంది. కొద్దిగా పెద్ద కొలత అయితే 3 సరిపోతుంది. ఆ విధంగా చూసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్ డీప్కి వచ్చేసరికి మనకి ఎంత డీప్ కావాలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనం షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని కరెక్ట్గా షోల్డర్ పైన నేను పట్టాను చూశారు, ఆ విధంగా పట్టుకొని కిందకి అలాగా డౌన్ చేసి మనము వాళ్ళకి ఎంత అంటే ఎల్ షేప్లో చూసుకోవచ్చు, లేదంటే వి షేప్లో కూడా చూసుకోవచ్చు. 2 కొలతలు కూడా ఒకేలా వస్తాయి మనకి. సరేనా? ఈ విధంగా ఎంత పొడవు ఉంటే అక్కడ నేను వచ్చి 7.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి ప్యాంట్ మెజర్మెంట్ మనం చూడండి నడుము దగ్గర టేప్ నుంచి కిందకి 1 వరకు అలా ఏలాడదీసి అంటే కరెక్ట్గా మన ఫ్లోర్తో వచ్చేటట్టు చూసుకోండి. అక్కడ నుంచి మనకి ఎంత వచ్చిందో అంతకి వాళ్ళకి అడిగి ఇంత పొడవు అయితే సరిపోతుందా అని చెప్పి తీసుకోండి. ఇక్కడ మనము ప్యాంట్ పొడవు వచ్చి మనకి ఎంత ఉందో అంతవరకు తీసుకోండి. మనకు 37 వచ్చింది. తర్వాత నడుము లూజ్ కూడా చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసరికి నేను 48 తీసుకుంటున్నా. టైట్గా ఒకసారి చూసుకోండి. నడుము చుట్టూ చూసుకుంటే మనకు 38 వచ్చింది. దానికి ఒక 10 ఇంచెస్ కలిపేసి 48 తీసుకోండి. అంతే. మనకి ప్యాంట్ లూజు, లెగ్ లూజ్ అంటే అవసరం లేదు. బాటమ్ లూజ్ ఆటోమేటిక్గా మార్కింగ్ చేసేటప్పుడు ఎంతకెంత పెట్టాలో నేను చాలా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము కలుద్దాం.